నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపింది. మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ రెవెన్యూ ఆఫీసర్ షాకీర్ ఖాన్ 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భరత్ అనే వ్యక్తి కారుణ్య నియామకాల్లో భాగంగా బిల్ కలెక్టర్గా ఉద్యోగం పొందాడు. అయితే ఇటీవల ఆయన ఉద్యోగం రెగ్యులర్గా మారింది. తన సర్వీస్ బుక్లో పేరును నమోదు చేయాలని భరత్ గత 2 నెలలుగా షాకీర్ని కోరుతున్నాడు. 20,000 రూపాయలు చెల్లిస్తేనే సర్వీస్ బుక్లో నమోదు చేస్తానని చెప్పడంతో 15,000కు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో భరత్ ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. బిల్ కలెక్టర్ భరత్ వద్ద నుండి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి షాకీర్ను రిమాండ్కు తరలించారు. షాకీర్ ఖాన్ అనే డిస్ట్రిబ్యూషన్ సివన్ సెక్షన్ చేసే అతను రెగ్యులేషన్ చేసినందుకు అండ్ ఎస్ఆర్లో ఎంట్రీ చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ డిమాండ్కు ఏం చేసినా ఆ డిమాండ్ అంటే అంతకు నా డబ్బులు లేవు, పరిస్థితి లేదు, అంతా ఇస్తే స్థాయి లేదని చెప్పేసి నేను ఏసీబీని ఆశిస్తే 15,000 కుదిరి 20,000 డిమాండ్ చేశాడు. 20,000కు 15,000 రూపాయలు ఇవ్వమన్నాడు. ఆ 15,000 ఇచ్చిన ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది.